దిశ మీటింగ్కు హాజరైన గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు శివానంద గారు, గౌరవ మండల పరిషత్ అధ్యక్షుల గారికి, మున్సిపల్ చైర్మన్స్ కి, అలాగే మేయర్ గారు, గౌరవ సర్పంచ్ గారు, గౌరవ చైర్మన్ గారి అనుమతితో వాళ్ళు ఒకసారి మన సభకి అందరూ కూడా పరిచయం చేస్తామండి. వాళ్ళు ఒక్కసారి లేచి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను నామినేట్ చేయడం జరిగింది. ముందుగా దానిలో రెండవ పేరు ఆట తిరుమల సర్పంచ్ గారండి. అలాగే సరవణ శెట్టి పెంచలయ్య, నమస్కారం అండి. కొల్లూరు రేష్మ ఎన్జిఓ రిప్రజెంటేటివ్ అండి, సింహవరి వైద్య సేవా సంస్థ తరఫున. అలాగే కోట్లూరు శ్రీనివాసులు ఈగా దిశ మీటింగ్ మనం ఫస్ట్ మీటింగ్ డిసెంబర్లో కండక్ట్ చేసాం. డేట్ కూడా 21/12/24. డిఫరెంట్ ఇష్యూస్లో మనం టేకప్ చేస్తున్నాం. ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ మోస్ట్ ఆఫ్ ది మీటింగ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా, మనము ఇంప్లిమెంట్ చేయాలనే కోరికతోనే ఇటువంటి మీటింగ్ మనం కండక్ట్ చేయడం. లాస్ట్ టైం మనం వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ దట్ వీ హ్యావ్ టేకన్ అప్. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ కలెక్టర్ టు గివ్ us a brief of last meeting and the result of last meeting, whatever we have discussed in the last meeting. ఎంపీ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఆనరబుల్ జెడ్పీ చైర్పర్సన్ గారికి, ఎమ్మెల్సీ బైరెల్లి చక్రవర్తి గారికి, అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ, జిల్లా సభ్యులందరికీ నమస్కారము. సార్, లాస్ట్ టైం వీ హ్యాడ్ మీటింగ్ ఆల్మోస్ట్ for 3 hours. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని సార్ ఈ యొక్క మీటింగ్ని తను చెప్పినట్టు we have taken it as రెండు modules కింద చేయడం జరిగింది సార్. ఫస్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఆన్ లాస్ట్ మీటింగ్. సో ATR ఒకటి ప్రిపేర్ చేసి ఉన్నారు, దాంట్లో కూడా కాపీ ఇచ్చి ఉన్నారు సార్. సో దాట్ వీ విల్ ఫస్ట్ గో త్రూ దట్ ATR అండ్ దెన్ మనం ఈ యొక్క మీటింగ్ లాస్ట్ యొక్క క్వార్టర్ టైంలో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డిఫరెంట్ స్కీమ్స్ అని చెప్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ATR ఒకసారి ప్రిపేర్ చెప్పడానికి కోసం CEO జెడ్పీ గారు ఒకసారి దయచేసి ATR ఒకసారి బ్రీఫ్గా చెప్పాలని కోరుతున్నాను. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా లాస్ట్ మీటింగ్లో అయితే కొన్ని డిపార్ట్మెంట్కి చాలా ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ కాబట్టి సభ్యులందరూ కూడా తెలియాలి కాబట్టి కొద్దిగా డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఇప్పుడు అలా కాకుండా కొంతవరకు మేజర్గా వాట్ ఈస్ ద యాక్షనబుల్ పాయింట్స్, అంటే మేజర్గా ఎక్కడైనా ఇబ్బందులు వచ్చిన కేసెస్ లేదంటే వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్స్, అవి కొద్దిగా క్లుప్తంగా చెప్పాలని కోరుతున్నాను. దయచేసి మీకు సబ్జెక్ట్ కానీ టైం పట్టదంటే మాకు రైటింగ్లో అయితే ఇవ్వచ్చు. మీరు టైం తీసుకొని రైటింగ్లోన మాకు ఇవ్వండి. I request CEO ZP to take up the action taken report of the last meeting.
కావలి గారు మనకి అంగన్వాడీ సెంటర్స్ అన్నిటి కూడా బోర్డ్స్ న్యూట్రిషన్ ఫుడ్ సప్లై అవుతున్న డీటెయిల్స్ తో ఒక ఏర్పాటు చేయమని, ఒక బోర్డు ఏర్పాటు చేయమని అంగన్వాడీ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అడగడం జరిగింది సార్. దానికి బోర్డ్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ ఆల్మోస్ట్ 100% అయిపోయిందని చెప్పారు. 39 అంగన్వాడీ సెంటర్లు కంప్లీట్ అయ్యి 38 ప్రోగ్రెస్ ఉంటాయి సార్. టోటల్ గా 69 సెంటర్లు మన దగ్గర. తర్వాత ఆనరబుల్ చైర్మన్ గారు, ఎంపీ గారు కన్స్ట్రక్షన్ ఆఫ్ 23,000 ఆ రోజు కట్టడం, వీటిని కూడా మోటివేట్ చేసి బెనిఫిషరీస్ కూడా కంప్లీట్ చేసే ఏర్పాటు చేయమని అడిగారు సార్. దానికి సంబంధించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇప్పుడు వరకు వస్తానే శాంక్షన్ అయి ఉంటాయి అన్నారు సార్. ఇది అలాగే ఎమ్మెల్యే ఉదయగిరి గారు మా దగ్గర 17,000 హౌసెస్ శాంక్షన్ అయ్యి ప్రాజెక్ట్ అనేది ఒక తయారు చేస్తున్నాం, శాంక్షన్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం సార్. ఇది దీని ద్వారా అందరికీ హౌస్ హోల్డ్స్ కూడా ట్యాప్ కనెక్షన్ ఇస్తానికి ప్రణాళిక సిద్ధపడుతుంది. కాబట్టి వాటిని రీప్లేస్ చేయడానికి అడిగారు సార్. దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు ప్రపోజల్ ఫామ్ లో ఇవి కూడా కావాలి అని మనకు తెలియజేయడం జరిగింది సార్. అలాగే ఎంపీపీ గారు చేయాల్సిన జరిగింది అనేది డిపార్ట్మెంట్ నుంచి సమాధానం ఇచ్చారు సార్. అలాగే ఎంపీపీ మనుపద అధ్యక్షులు అల్లూరు వారు క్యాషన్ షెడ్ అండర్ ఎన్ఆర్సీ ఎంపీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకు పొలంబడి ప్రోగ్రామ్ కింద ఈ సంవత్సరం 49 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నాం సార్. ఖరీఫ్లో 18 ప్రోగ్రామ్స్, అదేవిధంగా మనకి రబీలో 31 పొలంబడి ప్రోగ్రామ్ని మనం గ్యాప్ పొలంబడి కింద ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ తోటి మనం కండక్ట్ చేస్తాం సార్ ఈ సంవత్సరము. ఇదంతా కూడా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ మొత్తం టార్గెట్లు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మనకి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఈ సంవత్సరం 33,000 మన 31,231 సార్ మన టార్గెట్. అంటే ఏప్రిల్ మే మాసాల్లోనే మేము దాదాపు 90% కలెక్షన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. 29,714. దీంట్లో 1,517 పెండింగ్ ఉంది సార్. ఈ నెలలో అది కూడా కంప్లీట్ చేసేసుకొని అనాలిసిస్ చేసుకొని మన గవర్నర్ సభ్యులు తెలియజేసే విధంగా మేము రైతులకి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద మనకి ఈ సంవత్సరము ఖరీఫ్లో మనకి ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం జరిగింది సార్. దీంట్లో మనకి అమౌంట్ ప్యాడీకి 2,100 హెక్టార్కి, అదేవిధంగా గ్రౌండ్ నెట్కి 700, కాటన్కి 5,000, యాసిడ్ లైన్కి 6,000 చొప్పున మనకి లాస్ట్ డేట్ ప్యాడీకి 15/8/25 అయింది సార్. దీంట్లో వాలంటరీగా ఫార్మర్స్ని ఎన్రోల్ చేసుకోవాలి సార్. లోనీ ఫార్మర్స్ అండ్ నాన్ లోనీ ఫార్మర్స్ కూడా మనకి దీంట్లో ఎన్రోల్ చేయమని చెప్పడం జరిగింది సార్. మనకి ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్, మొన్ననే వచ్చింది గైడ్లైన్స్. పిఎం కిసాన్ కింద మనకి లాస్ట్ 19th ఇన్స్టాల్మెంట్ పడింది సార్. ఈ సంవత్సరం మనము 24-25న 100 కోట్ల రూపాయలు మనకి 1,68,000 అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సార్. దీంట్లో మనకి సబ్మిషన్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ కృషోన్నతి యోజన కింద ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. మెయిన్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫార్మర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్ అండ్ ఎక్స్పోజర్ విజిట్స్. ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటామో, అంటే న్యూ వెరైటీస్ ఇంట్రడక్షన్ అవనివ్వండి, ఎక్స్పోజర్ విజిట్స్ అవనివ్వండి, ఆ తర్వాత ఎలైడ్ డిపార్ట్మెంట్స్తో యాక్టివిటీస్, అంటే ఆల్ ప్రైమరీ సెక్టార్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుతా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం సార్ ఆత్మాలో. దీంట్లో మన కేవీకేలు, ఏఆర్ఎస్లు, యూనివర్సిటీస్ని అన్నింటినీ మనము కలుపుకొని ఈ ప్రోగ్రామ్స్ చేస్తాం సార్. ఎన్జిఓ పార్టిసిపేషన్ కూడా తీసుకుంటాము. దీంట్లో మెయిన్గా మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ వెరైటీస్ అండ్ న్యూ క్రాప్స్ అండ్ న్యూ టెక్నాలజీస్ అనేది మెయిన్ సార్. అంటే ఆత్మ ఫసల్ బీమా యోజన స్కీము అంటే ప్రీమియం, అంటే అగ్రికల్చర్ రైతు ఏవైతే ఉన్నారో ఆయన కొంత ప్రీమియం ఒక 2%, 1% క్రాప్కి సంబంధించిన ప్రీమియం కట్టినట్లు అయితేనే వర్తిస్తుంది. సో అది కాబట్టి దయచేసి అందరూ కూడా, అంటే ఇక్కడ ఉన్న అంటే గవర్నమెంట్ సంబంధించిన హెచ్ఓడీలు ఉంటారు, అదేవిధంగా ఈ మీటింగ్కి వచ్చేసిన మిగిలిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ స్కీమ్ సంబంధించిన అవగాహన మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ద్వారా పొలంబడి ప్రోగ్రాంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాము. అదేవిధంగా మీ అందరూ కూడా మీ మీటింగ్స్ చేసినప్పుడు దయచేసి ఈ ఇన్సూరెన్స్ పథకం సంబంధించి అందరికీ తెలియజేయండి. ఎందుకంటే 1-2 చోట్ల సార్ లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలోనే ఇనిషియల్ అంటే ఆ ఫేజ్ స్టార్ట్ అయింది. వీ కుడ్ నాట్ చాలా తక్కువ మందిని మాత్రం దానిలో నమోదు చేయగలిగాము.
సో అది కాబట్టి ఒకవేళ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ వెదర్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా, ఎక్కువ వర్షాలు వచ్చినా, ఏదైనా బాధ అయినా కూడా మనం ఇన్సూరెన్స్లో కవర్ కాలేదు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ రావడానికి అవకాశాలు లేవు. సో దాని కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా విత్ యువర్ పర్మిషన్ సార్, అందరూ కూడా ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా, అదేవిధంగా డిపార్ట్మెంట్ సిబ్బందులు అందరూ కూడా, అండ్ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, డిఆర్డిఏ ఉన్నారు, అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్స్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ కానీ, ఏపీ ఎంఐపి కానీ, మీరు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసినప్పుడు ఈ యొక్క స్కీమ్ సంబంధించిన అవగాహన దయచేసి రైతులకి కల్పించాలని కోరుతున్నాం. విశాఖకి సంబంధించి ఎంపీ గారు ఆధ్వర్యంలో గత మీటింగ్లో ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ సబ్జెక్ట్స్ అన్ని చాలా క్లియర్గా యాక్షన్ టేకన్ రిపోర్ట్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు అగ్రికల్చర్కి సంబంధించి మన జేడీ గారికి నేను తెలియజేస్తున్నానంటే, మేడం ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్స్ అలాగే కిసాన్ కాల్ సెంటర్ ఈ రెండు నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇచ్చినారు. సో మీ దగ్గర ఏమైనా ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్స్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే షేర్ చేయాలి కోరుకుంటున్నాను. హైబ్రిడ్ వెజిటబుల్ కల్టివేషన్ కూడాను ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో మనం చేస్తున్నాం సార్. ఇందులో కొత్త న్యూలీ అవాల్వ్డ్ హైబ్రిడ్స్ కూడా మనం రైతులకు పరిచయం చేస్తున్నాం సార్. తర్వాత నేషనల్ మిషన్ ఆన్ ఈడిబుల్ ఆయిల్స్ కింద ఆయిల్ పామ్ క్రాప్ మనం ఇక్కడ టేకప్ చేయడం జరిగింది సార్. నెల్లూరు జిల్లా టోటల్ మొత్తం కూడా సార్ ఆయిల్ పామ్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. మనకి ట్రిపుల్ కంపెనీ ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్ కంపెనీ ఆయిల్ పామ్ కింద మనకి అలాట్ చేయడం జరిగింది సార్. సో ఇదొకటి సార్. నెక్స్ట్ రీసెంట్గా ఉలవపాడు మండల్ అండ్ కన్పూర్ మండల్లో మా పామ్ టెక్ అనే ఆయిల్ పామ్ కంపెనీ కూడా మనకి అలాట్ చేయడం జరిగింది సార్. మరి వీరి ఆధ్వర్యంలో మనంతా కూడాను ఆయిల్ పామ్ని రైతులంతా కూడాను మనం ఐడెంటిఫై చేయటము, వాళ్ళ టెక్నికల్ గైడెన్స్ కూడా కంపెనీ పీపుల్ అండ్ డిపార్ట్మెంట్ పీపుల్ కలిసి టెక్నికల్ గైడెన్స్ ఇస్తూ, అండ్ ఆయిల్ పామ్ కంపెనీ కూడా సార్ మన కొత్తపేట వింజమూరు దగ్గరలో ఆయిల్ పామ్ నర్సరీ కూడా ఏర్పాటు జరిగింది సార్. అక్కడి నుంచి ఆయిల్ పామ్ ఇండస్ట్రియల్ ఫార్మర్స్ కూడా చిన్న మరియు మధ్య తరగతి అంటే 5 ఎకరాల లోపున్న ఎస్సీ ఎస్టీ రైతులందరికీ కూడా 100% రాయితీతో ఈ మైక్రో ఇరిగేషన్ పరికరాలను అందిస్తున్నాం. గత సంవత్సరం ఇది 90%గా ఉండేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క సబ్సిడీని పెంచడం జరిగింది. అంటే 5 ఎకరాల లోపున్న ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీ, అలాగే 5 ఎకరాల లోపున్న చిన్న మధ్య తరగతి రైతులకు 90% సబ్సిడీ, అలాగే మరి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు రైతులకు 70%, పెద్ద రైతులకు మనం 50% రాయితీతో ఈ యొక్క డ్రిప్ పరికరాలను అందిస్తున్నాము. ఒక రైతుకు గరిష్టంగా 12.5 ఎకరాలు మనం ఈ యొక్క రాయితీని అందించే సౌకర్యం ఉంది. ఇందులో ముఖ్యంగా రాయితీ విషయానికి వస్తే ఒక రైతుకు 2,18,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రాయితీగా అందిస్తున్న ఏకైక వ్యవసాయ ఆధారిత పథకం ఇది పూర్తిగా రైతు సోదరులందరూ కూడా మరి మెట్ట ప్రాంతాల్లో మెట్ట పంటలకు కానివ్వండి, తీర ప్రాంతాల్లో వేరుశనగ పంటలకు కానివ్వండి, ఇవన్నిటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 3,000 మంది రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. నిబంధనలు ఈ మధ్యనే రావడం వల్ల ఇంకా మేము పరిపాలనపరమైన అనుమతులు రైతులకు ఇవ్వలేదు. వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి మరి మొదలుపెట్టి ఈ యొక్క టార్గెట్ అచీవ్ చేస్తాము. అలాగే స్ప్రింక్లర్ల విషయానికి వస్తే మరి 50% రాయితీతో ఈ యొక్క స్ప్రింక్లర్ పరికరాలను అందిస్తున్నాం ఈ సంవత్సరం. సార్ దిస్ ఈస్ విత్ రిగార్డ్ టు ది ఏపీఎంఐపి. అంటే ఏపీఎంఐపిలో మనకి ఇచ్చేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 33% సార్, స్టేట్ గవర్నమెంట్ రిమైనింగ్ 57% ఇస్తుంది సార్ ఈ పథకాన్ని మనకి. సార్ అడిగినది ఇది తప్ప ఇంకా వేరే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో ఉన్న మైక్రో ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ మన శాఖ నుంచి వచ్చేది మనకి ఏపీఎంఐపి ద్వారానే వస్తున్నాయి సార్. అందులో మనం 50% సబ్సిడీ రైతులకు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 57, సారీ సార్ 33% సెంట్రల్ గవర్నమెంట్ షేర్, 57% స్టేట్ షేర్, 60-40 యావరేజ్ వస్తుంది సార్.
సార్, సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు మన ఈ మైక్రో ఇరిగేషన్ సంబంధించి 20% టార్గెట్ని మిగతా బ్యాలెన్స్ కానీ 80% టార్గెట్ ఫినిష్ చేసి 100% కంప్లీట్ చేయమని చెప్పారు. 4,553 అంటే 91% కంప్లీట్ చేసి బాగా చేశారు సార్. 47 హెక్టర్లు ఎందుకు చేయలేకపోయాం? గత సంవత్సరంలో మనకు యాక్షన్ ప్లాన్ కొంచెం ఆలస్యంగా రావడం వల్ల మనం సెప్టెంబర్ అక్టోబర్లో మొదలు పెట్టవలసి వచ్చింది సార్. అందువల్ల మనకు ఈ ఫార్మర్స్ చాలా వరకు కూడా వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి వాయిదా వేసుకోవడం, తర్వాత మనం ఎక్కువ మంది enam.gov.in అని ఈ సిస్టంలో ఒక రైతు తన సరుకుని గేట్ దగ్గరకు తీసుకొచ్చినప్పటి నుంచి ఆ సరుకు బయటికి డెలివరీ అయ్యే వరకు మొత్తము ఆన్లైన్లోనే ఈ సిస్టమ్ అంతా నడుస్తుంది సార్. దీంట్లో మనము 6,000 మంది రైతుల్ని రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ మన యార్డ్కి వచ్చే రైతులు 6,000 మంది ఉంటారు సార్. అక్కడే మన విత్ ఇన్ ది యార్డ్లో 76 మంది ట్రేడర్స్ని మనం లైసెన్స్ ఇచ్చి బిజినెస్కి పర్మిట్ చేయడం జరిగింది. ఆ రైతుల నుంచి వచ్చే సరుకుని ఈ ట్రేడర్స్ కొని ఆన్లైన్లో పర్చేజ్ చేసి వాటిని అదర్ స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందుకు మన యార్డ్స్లో వాళ్ళకి ఇంటర్నల్ రోడ్స్ అయితేనేమి, వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. అక్కడ వాళ్ళకి ఆక్షన్ ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేశాము. షాప్స్ కూడా ఒక 47 షాప్స్ కన్స్ట్రక్ట్ చేసి ట్రేడర్స్కి అందుబాటులో ఉంచాము. కాబట్టి రైతులు ఈ సిస్టమ్ ద్వారా అంటే ప్రతిరోజు అదర్ స్టేట్స్లో రాజస్థాన్ అయితేనేమి, పాట్నా అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి, అలాగే మన ఆంధ్రాలో తెనాలి, ఏలూరు మార్కెట్లో ఉండే రేట్లు కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉంటాము. ఆ సిస్టంలో ఏమైనా మార్పులు వస్తే రైతులకు అవేర్నెస్ ఇవ్వడానికి ప్రొజెక్టర్ను కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. ఈ సిస్టమ్ ద్వారా పర్ ఇయర్ 50,000 క్వింటాల్స్ని మనము పర్చేజ్ చేసి ప్రొక్యూర్ చేసి ఇతర రాష్ట్రాలకి పంపిస్తున్నాం సార్. దీనివల్ల మిడిల్ మ్యాన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం జరిగింది. రైతుకు ట్రేడర్కి మధ్య ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉంది కాబట్టి రైతు నిర్భయంగా తీసుకొచ్చి తన సరుకుని యార్డ్లో అమ్ముకుంటున్నాడు. దీనివల్ల రైతుకి బెనిఫిట్ అవుతుంది సార్. అండ్ ఒక 555 మెంబర్స్ దాకా క్యాడర్ స్ట్రెంత్ ఉంది సార్ జిల్లాలో. అన్ని క్లస్టర్స్లో దాదాపు మనకి 240 క్లస్టర్స్ దాకా మనకు వర్క్ చేస్తున్నాం సార్. అంటే న్యాచురల్ ఫార్మింగ్ వింగ్ కింద కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకొని కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్ అక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం కొత్తగా మనకి 80,000 PMDS కిట్స్ అంటే ప్రైమరీ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్ కింద మనం 31 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ని ప్రొక్యూర్ చేసి దాన్ని ఒక్కొక్క కిట్ 1100 to 1200 కాస్ట్ పెట్టి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. వీళ్ళది అంటే ఇది నాన్ CFM అంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ విలేజ్ జరగని గ్రామాల్లో కూడా మనం ఈ PMDS కిట్లు ఇవ్వాలని టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్. దీని కింద ఇప్పుడు ఈరోజు మనము దాదాపు 32,000 కిట్లు మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం సార్. మనకి కాకపోతే ఇప్పుడు మనకి ఎడగాలి సీజన్ ప్లాంటింగ్ ఉన్న కారణంగా కొంచెం బ్రేక్ వచ్చింది సార్. క్రాప్ హార్వెస్టింగ్ అవ్వగానే మిగతా PMDS కిట్స్ కూడా మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. ఇది మనకి RYSS కింద ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది సార్. ఫండ్స్ అన్ని RYSS వస్తాయి, అక్కడి నుంచి మనకి నేషనల్ ఫార్మింగ్ కింద వస్తుంది సార్. మెయిన్గా ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ ఫీల్డ్ లెవెల్లో. అదేవిధంగా ఈ ఫార్మింగ్ కింద ప్రాడ్యూస్కి మనము ఇండిక్యాప్ సర్టిఫికేట్ అరేంజ్ చేయటము, నేచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్కి మార్కెట్లో కూడా ఎక్కువ అక్కడక్కడ మనకి సేల్ కౌంటర్స్ పెట్టేసేసి అమ్మటము, ఎక్కువ రేటు రైతుకు తోడ్పాటు చేయడానికి గాను మీరు మెయిన్గా వర్క్ చేస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ మీరు ఎంకరేజ్ చేయరా? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ డిఫరెంట్ థీమ్స్ సార్. ఆర్గానిక్ ఫార్మింగ్ లో కొన్ని కెమికల్స్ అంటే వాడతాం ఆర్గానిక్ సార్. ఆర్గానిక్ ఫార్మింగ్ లో కొన్ని రకాలు ఫర్టిలైజర్స్ కూడా మనం వాడచ్చు సార్. అక్కడ అంటే రికమెండేషన్ ఉంది, అవి కూడా లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. Organic means without chemicals, sir. In natural farming, we are not even using chemicals, sir.
Without chemicals, some amendments can be used, but in natural farming, we are not at all using any amendments, sir. Through nature only. Through nature only. Yes, sir. Okay? You are using manure, street cow dung, is what you are. Yes, yes, sir. Yes. Cow dung అంటే డ్రై. ఎస్ సార్. కౌ డంగ్ అంటే మనం వాటిని నీటిలో కలిపేసేసి లిక్విడ్స్ తయారు చేస్తాం సార్. యూరిన్ అండ్ కౌ డంగ్ ఇదంతా. ఆ లిక్విడ్స్ ని మనము పొలాల్లో యూజ్ చేస్తాం. So that is known as natural farming. ఎస్ సార్. So organic ki natural ki ఏం difference? అంటే నా ఒపీనియన్ అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ is supposed to be without any chemicals, without anything. ఎస్ సార్. అంటే న్యాచురల్ అండ్ ఆర్గానిక్ మీరు చెప్పే సబ్జెక్ట్ అయితే దే సీమ్ టు బి బోత్ సేమ్. నాకు అట్లీస్ట్ Actually, you cannot differentiate that both. But in natural farming, we are using this type of plant ingredients and cow dung and urine naturally available. ఈ ఆర్గానిక్ లో అది కాదు. ఓన్లీ అక్కడ పొలాలు ఉన్నది ఇన్పుట్ ఏం లేకుండా అక్కడ ఉన్న పొలాల నుంచి అయినా వీలైన వరకు అది సర్క్యులేట్ అయినట్టు వాడుతుంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ ఒకటే అనుకుంటాము. ప్రోడక్ట్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఏ విధమైన తేడా ఉంటుంది సార్. మనకి అందులో ఏమైనా కెమికల్స్ కానీ పెస్టిసైడ్ లెవెల్స్ కానీ ఏమి ఉండవు సార్ రెండింటిలో కూడా. అది బేసిక్ సార్. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ కొంచెం కాస్ట్లీ సార్. ఏ విధంగా అంటే నేచర్లో మనకి ఇంతకుముందు సాయిల్ మీడియంలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు చాలా కావాలి సార్. అవన్నీ న్యాచురల్ ఫార్మింగ్లో ఓన్లీ కవడంతో ఘనజీవామృతం, ద్రవజీవామృతము, ఇంకా ఏమైనా కషాయాలు ఇలాంటివి తయారు చేసి వాడుతుంటారు సార్. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏం చేస్తారంటే ఈ సాయిల్ మైక్రోబియల్ కాంప్లెక్స్ని డిఫరెన్స్ చేస్తాం. ల్యాబ్లో విడిగా వాటిని కల్చర్ చేసుకొని అవి కూడా తెచ్చి ఇక్కడ వాడుతుంటాం అన్నమాట. డికంపోజర్స్ కానివ్వండి, ఒక 2-3 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాని మనం క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ కానివ్వండి, ఆర్గానిక్ కంపోస్ట్ మనకి సముద్రంలో దొరికే నాచు నుంచి అలాగే లెగ్యూమ్స్ నుంచి వేరుగా మనము ఆర్గానిక్ మెటీరియల్స్ని సాయిల్కి అప్లై చేస్తాం టు ఇంప్రూవ్ ది సాయిల్ టెక్స్చర్, మైక్రోబియం అంతా కూడా పెరుగుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం పైనుంచి సార్ చెప్పినట్టుగా కలుపుతున్నారు ఈ సూడోమోనాస్, అట్లానే మలేరియా అని, ఇంకా కొన్ని అంటే న్యాచురల్గా ఇది వరకు మనకి కొన్ని ప్లాంట్స్లో ఉండే డిసీజెస్కి ప్యాథోజన్స్ ఏ విధంగా అయితే న్యాచురల్ ఎనిమీస్ ఉన్నాయో వాటన్నిటిని ల్యాబ్లో మనం తయారు చేసి మళ్ళీ మల్టిప్లై చేసి ఫీల్డ్లో వదిలేస్తాం అన్నమాట. ఈ విధమైన ప్రోడక్ట్స్ అన్ని వాడాలంటే కొంత కాస్ట్ అవసరం అవుతుంది. అయితే బేసిక్గా రైతుల దగ్గరికి వచ్చేసరికి అంత కాస్ట్ పెట్టుకోలేరు కాబట్టి న్యాచురల్గానే మనం పెంచుకుంటాము. ప్రోడక్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు సార్. ఆర్గానిక్గా పండిస్తే మనకి ఖర్చు పెరుగుతుంది. ప్రోడక్ట్ కాస్ట్ కూడా వస్తుంది. అది అంటే మనము సర్టిఫికేషన్ చేయనప్పుడు ఇది కూడా సర్టిఫికేషన్ చేయించుకోగలిగితే సేమ్ ప్రీమియం ప్రైస్ రైతులకు కూడా అందుతుంది సార్. చూడండి సార్, మనకి మనబడి మన భవిష్యత్తు ఫేస్బుక్ కింద సర్క్యులేట్ చేయించండి. అదేవిధంగా SCPR ఏమైంది, డేటా తెచ్చుకున్నారా? మీటింగ్ అయిన లోపల చెప్పాలండి, లేదంటే మినిట్స్లో క్లియర్గా రాస్తాము సేయింగ్ దట్ దేర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ వర్క్ ఫర్ లాస్ట్ 3 months. ఎందుకంటే లాస్ట్ మీటింగ్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పటికీ చెప్పినట్టుగా కంప్లీషన్స్ కొద్దిగా జరగలేదు సార్. ఓన్లీ 3,145 మాత్రమే కంప్లీట్ చేయగలిగాం సార్ ఈ 6 monthsలో మనం, బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ సార్. సార్ ఇప్పుడు మనం అంటే కొత్తగా ప్రోగ్రామ్ హౌసింగ్ గురించి చెప్పాలంటే PMAY2 అన్నది మనకి మేజర్గా ఇప్పుడు మనం టేకప్ చేస్తూ ఉన్నాం సార్. సార్ దీనిలో 58,000 అన్నది మేము ఐడెంటిఫై చేసాం సార్ కొత్తగా శాంక్షన్ చేసుకోవడానికి. అది అంటే స్లైడ్లో పెట్టలేదు సార్. అది ఓన్లీ మనం అర్బన్లో మాత్రమే మనకి పర్మిషన్ ఉంటుంది, దాంట్లో అది మాత్రం పెట్టాం సార్. జిల్లా మొత్తం 58,354 ఇల్లు మనం ఐడెంటిఫై చేసాం సార్. దానిలో ఇప్పటికీ అర్బన్లో పర్మిషన్ ఇచ్చినంత వరకు 3,170 మాత్రం శాంక్షన్ పంపించడం జరిగింది సార్. ఆ మిగతావన్నీ కూడా ప్రాసెస్ చేస్తున్నాం సార్. సార్ దీంట్లో మేజర్గా ప్రాబ్లం ఏంటంటే మనం ఎందుకు DPR చేయలేకపోతున్నాం అంటే ప్రతి నెల 15వ తేదీ
మనకి డిపిఆర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అయితే ఇచ్చింది సార్. అయితే ఇక్కడ మనకి 976 గ్రామాలకు గాను యూడిఏ పరిధిలో ఓన్లీ 26 గ్రామాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మిగతా 921 విలేజెస్ డిస్ప్లే అవ్వట్లేదు సార్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రాబ్లం ఉన్నది ఇది. సో ఇక్కడ కొత్తగా నొడాలకి మ్యాప్ అయిన మండల్స్ అవన్నీ కూడా 26 మండల్స్లో విలేజెస్ డిస్ప్లే అవ్వట్లేదు సార్. అది కంటిన్యూస్గా మా హెడ్ ఆఫీస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు సార్ దాని మీద. అది విజిబుల్ అయిన తర్వాత మనం ఏదైతే ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నదో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా కొత్త శాంక్షన్ అయితే తీసుకురావడం జరుగుతుంది సార్. సార్ ఇక్కడ ఇప్పుడు మనకి అర్బన్లో శాంక్షన్ అయినటువంటి 3170 కూడా స్టేట్ గవర్నమెంట్ అన్నది జీవో ఇవ్వాల్సి ఉంది సార్. ఇప్పుడు 150,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు సార్, అలొకేషన్ ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ 1 lakh రూపీ మ్యాచింగ్ గ్రాంట్ చేసుకుంటూ జీవో ఇవ్వాల్సి ఉంటుంది సార్. అది ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. దాని వలన PMEY 2లో మనము స్టేట్ లెవెల్ ఎక్కడ కూడా కొత్తగా పేమెంట్ అన్నది ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇది గౌరవ సభకు తెలియజేస్తున్నాం సార్. సార్ మనకి జీవో నంబర్ 9 అని చెప్పేసి మార్చిలో అదనపు ఆర్థిక బలం అన్నది ఒకటి ఆర్థిక సహాయం అన్నది SC ST BCలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు సార్. అది SC BCలకి అయితే 50,000 రూపాయలు, STలకి అయితే 75,000 రూపాయలు ఇచ్చున్నారు సార్. అంటే కొత్త విషయం తమకు తెలియజేస్తున్నాం సార్. దీని ద్వారా జిల్లాలో సుమారుగా 34,000 మందికి మనకి లబ్ధి జరుగుతూ ఉన్నారు సార్. ఇది సో ఈ ఒక విషయాన్ని కూడా తమ దృష్టి తీసుకొస్తా ఉన్నారు సార్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి క్యాపిటల్ షెల్టర్స్, సోఫ్ట్వేర్స్, అదేవిధంగా ఈ మెటీరియల్ కాంపోనెంట్ కూడా వర్క్స్ కూడా PR డిపార్ట్మెంట్ కూడా వర్క్స్ ఇవ్వడం జరిగింది సార్. అవన్నీ కూడా మనము ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా 153 crores ఇవ్వడం జరిగింది సార్. మనం అందులో క్యాపిటల్ షెల్టర్స్ 22 కంప్లీట్ చేసుకున్నాం సార్. రోడ్స్కి అన్నిటికీ కూడా కలిసి మనము 116 crores మనము మెటీరియల్ కాంపోనెంట్ కింద బడ్జెట్ని అప్లోడ్ చేయడం జరిగింది సార్. దానికి ఇప్పుడు మనకి లాస్ట్ 10 days నుంచి కూడా 130 crores 50 crores బడ్జెట్ అలాట్ చేశారు సార్. దానికి ప్రతి మండలి నుంచి కూడా పేమెంట్స్ అప్లోడ్ చేయడం జరిగింది సార్. ఇంకా 69 crores మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చేసిన మెటీరియల్ కాంపోనెంట్ బిల్స్ రావాల్సి ఉంది సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటివరకు కూడా మనకి 65 crores మ్యాండేట్స్, 65 lakhs మ్యాండేట్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజు వరకు కూడా మనం 40 lakhs మ్యాండేట్స్ అచీవ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా క్యాపిటల్ షెల్టర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1200 కేటాయించారు సార్. అదేవిధంగా సోప్ ఫీడ్స్కి క్యాటిల్ ట్రబ్స్ కూడా 847 శాంక్షన్స్ ఇచ్చారు సార్. 596 కంప్లీట్ చేస్తున్నాం సార్. ప్లాంటేషన్కి లాస్ట్ ఇయర్ 2000 acres ఇస్తే మనం 2200 acres కంప్లీట్ చేసుకున్నాం సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 3500 acres ఇచ్చారు సార్. ఇప్పటి వరకు కూడా 2200 acres ఐడెంటిఫై చేశాం సార్. ఇప్పుడు ఎస్టిమేషన్స్ ప్రిపరేషన్లో ఉన్నాం సార్. ఇక July 8న మనము ఫిట్టింగ్ అండ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటికి మనము అచీవ్మెంట్ అయిన దానికి మెటీరియల్ కాంపోనెంట్ కూడా మ్యాండేట్స్ ప్రకారము క్యాలిక్యులేట్ చేసి డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నాం సార్. అది కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకోగానే కాన్స్టిట్యున్సీ లెవెల్ కాన్స్టిట్యున్సీకి అలాట్ చేయడం చేసి ప్రపోజల్స్ తీసుకుంటాం సార్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేస్ దగ్గర. స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ కావాలమ్మా సార్. మేడం ఒకటి చిన్నచెత్తూరు హై స్కూల్కి ఇచ్చినారు కాంపౌండ్ వాళ్ళు, అది అయితే పూర్తి అయిపోయిందమ్మా. ఇంకా కొన్ని స్కూల్స్ నా దగ్గర అర్జీ దొరికింది. Last time there was a scheme whenever roads are not there to habitations. Last time we proposed this. I think Dadapu something like 166 crores, 141 crores. అది ఏమైంది? ఆ ప్రపోజల్ ఏమైంది సార్? అది సెంట్రల్ గవర్నమెంట్ సార్. అది 92 roads, 160 kilometers, 140 రాశారు. మేము మా హెచ్ఓడికి రాశారు. అందులో డిసెంబర్లో 2024 PM చేసిన 4 వచ్చింది సార్.
అన్కనెక్టెడ్ అప్లికేషన్స్. అందులో ప్లేన్ ఇన్హాబిటేషన్స్ 500+ మాత్రం కన్సిడర్ చేశారు సార్. మన ప్లేన్ ఏరియా నెల్లూరు డిస్ట్రిక్ట్ అంశాలు ప్లేన్ ఏరియా కేటగిరీ ప్రాతిపదిక 14 అప్లికేషన్స్లో ఫైనలైజ్ అయ్యా సార్. అందులో ప్రస్తుతానికి 5 అప్లికేషన్స్ క్లియర్ చేశారు. వాటికి డీపీఆర్స్ తయారు చేశారు. థ్యాంక్ యూ. 77.3 కిలోమీటర్ల లెంత్తో 50.6 క్రోర్స్ ఎస్టిమేట్ సార్ శాంక్షన్ అయ్యారు సార్. అట్లాగే 2 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ అయ్యారు సార్. 9.47 క్రోర్స్. ఈ 7 రోడ్ల కన్నా 5 రోడ్లు కంప్లీట్ చేసినాం సార్. 6వ రోడ్డు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎక్సెప్ట్ ఒక చిన్న సైడ్ డిస్ప్యూట్ వల్ల. 7వ రోడ్డు అది సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేస్తాం సార్. 2 బ్రిడ్జిలు ఉన్నాయి సార్. బ్రిడ్జిలు అగ్రిమెంట్ అయిపోయి సెప్టెంబర్ దాకా ఉన్నది. సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేస్తాం సార్. ఇది PMS లాస్ట్ అయిపోతున్నాం సార్. చైర్మన్ గారు అడిగినట్టుగా ఈ PMS 4లో సార్ డిసెంబర్లో వచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఓన్లీ అన్కనెక్టెడ్ అప్లికేషన్స్కి మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు సార్. అందులో ప్లేన్ ఏరియాలో 500+ మాత్రమే ఇవ్వడం వల్ల మన జిల్లాలో కేవలం 14 మాత్రమే మిగిలాయి సార్. ఆ 14లో కూడా ఒక ఎన్ఆర్ఈఎస్లో టేకప్ చేయడం వల్ల 13 మిగిలాయి సార్. 13లో 4 క్లియరెన్స్ ఇచ్చారు సార్. ఆ 4కి డీపీఆర్ తయారు చేశాం సార్. నీళ్ళకి కూడా రాగానే క్లియర్ చేశారు సార్. ఇప్పుడు ఏదైనా వర్క్ ఫండింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్లో ఆన్గోయింగ్ వర్క్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? ఈ వీటిలో ఏమో ఇష్యూస్ లేవు సార్. టేకన్ గ్రౌండ్ డేట్స్ ఎప్పుడు కంప్లీట్ చేయగలుగుతారు? అంటే ఇంకా డీపీఆర్ స్టేజ్లో ఉంది సార్. ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రీవియస్ ఇయర్లో మనకు 1440 టార్గెట్ వచ్చింది సార్. దాంట్లో 1184 మెంబర్స్ని ట్రైన్అప్ చేయడం జరిగింది సార్. టోటల్గా ఇప్పటి వరకు 2070 టోటల్ టార్గెట్ వస్తే 1539 మెంబర్స్కి ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. టోటల్గా దీంట్లో ట్రైనింగ్ అండ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అలాగే ప్లేస్మెంట్స్ కూడా దీంట్లో మెయిన్ క్రైటీరియా ఉంటుంది సార్. మ్యాక్సిమం దీంట్లో అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ట్రైనింగ్ సెంటర్స్గా ఎస్టాబ్లిష్ చేయలేదు సార్. ఈ ఇయర్లో ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి ఇస్తున్నాం సార్. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి ఎవరికి కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ IKS కానీ ఇస్తాం సార్. బయట ట్రైనింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళని ఇంకా కొత్తగా ఎవరు ఇవ్వలేదు సార్. లాస్ట్ ఇయర్ నుంచి ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రైవేట్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్కి ప్రొవైడ్ చేస్తాం ట్రైనింగ్ పార్ట్నర్స్. గవర్నమెంట్ IPSలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్రతి కాన్స్టిట్యూషన్ ఒక హబ్ను ఏర్పాటు చేశాం. అందులో భాగంగా దానికి అందరికీ టార్గెట్స్ ఇస్తున్నాం సార్. ఈ ఇయర్ ఇంకా టార్గెట్ రాలేదు సార్. టార్గెట్ ఈసారి వస్తే యాక్చువల్గా రిక్వెస్ట్ పంపించున్నాం సార్. రాగానే స్టార్ట్ చేస్తాం సార్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మన జిల్లాలో 2,10,660 కార్డులు ఉన్నాయి సార్. ఏవై కింద 37,790 సార్. టోటల్గా 2,48,458 కార్డులు ఉన్నాయి సార్. వీటికి ప్రతి నెల కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ యాక్ట్ వచ్చేసి 1 జనవరి 23 నుంచి కంటిన్యూగా జరుగుతుంది సార్. ఇలా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద రైస్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది రైస్ కింద. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర అయితే నాన్ FSA కింద 4,83,066 కార్డులు ఉన్నాయి సార్. వీళ్ళకు కూడా ప్రతి నెల కూడా రైస్ షుగర్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది కాకుండా సెకండ్ ఐటమ్ వచ్చేసి సార్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఉజ్వల భవిష్యత్ స్కీమ్ PMU కింద గ్యాస్ కనెక్షన్స్ గతంలో ఏ బెనిఫిషరీ కూడా ఎవరికి కూడా గ్యాస్ కనెక్షన్ లేకపోతే అటువంటి వాళ్ళను గుర్తించి వీళ్ళకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది సార్. ఈ యొక్క స్కీమ్ కింద మన జిల్లాలో 24,319 మంది ఉన్నారు సార్. వీళ్ళకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ప్లస్ స్టవ్ అన్ని కూడా ఇచ్చి తర్వాత దీపం కింద సబ్సిడీ కింద సిలిండర్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే రీసెంట్గా కూడా జిల్లాలో ఒక 5,400 మంది
ట్రైబల్ పీపుల్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళను ఎవరైతే రెగ్యులర్ రేషన్ కార్డు ఉందో వాళ్ళను ఏఐ కింద కన్వర్ట్ చేయాల్సిందిగా ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ పంపారు సార్. అవి వాటిల్లో 2400 అనుమతి వచ్చింది సార్. అవి కూడా ఈకేవైసీ ఈ నెల 15th పూర్తి చేసి వాటికి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఏఐ కార్డ్స్ కింద రైస్ ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం సార్. అలా కాకుండా ప్రీవియస్ పంపిణీ కింద జిల్లాలో రీసెంట్గా కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు లోపడున్న ఎంబీ ఆపరేటర్ సిస్టమ్స్ని రద్దు చేసి డీలర్స్ ద్వారా కూడా వాళ్ళకు పంపిణీ చేసేదానికి ఏర్పాటు చేసినాం సార్. అలాగే ఎవరైతే 65 ఏళ్ళు దాటిన వృద్ధులు కానీ డిజేబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు డోర్ డెలివరీ ఇచ్చేదానికి గవర్నమెంట్ చర్యలు తీసుకొని వాళ్ళ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది సార్. ఎక్కడైనా ఏదైనా అక్రమాలు ఏదైనా జరిగితే కదా ఒక యాప్ కూడా క్రియేట్ చేసి వాటి ద్వారా కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు కూడా రిసీవ్ చేసుకొని చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మీరు ఇప్పుడు 25,000 నంబరు కాదు నంబరు ముందు 24,319 కనెక్షన్స్. హౌ మెనీ కనెక్షన్స్? 24,000 ఏదో పెట్టారు కదా. ఎస్ సార్. వీళ్ళు బెనిఫిషరీస్. బట్ నాట్ బెనిఫిషరీస్ ఎప్పుడన్నా మీరు కనుక్కున్నారు, అసలు అసెస్ చేశారా? హౌ మెనీ నాట్ బెనిఫిషరీస్ who are eligible but not in the list? చేశారా? చేస్తున్నారు. చేయండి. మాకు వచ్చిన కంప్లైంట్ there are lot more to be included in this. Assessment చేయండి. కనెక్షన్ ఆల్రెడీ నెల్లూరు టౌన్ లో అయితే మాత్రం కొంతవరకు ఈ అపార్ట్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కనెక్షన్స్ కూడా మొదలు పెట్టాము. సో నెక్స్ట్ టైం సార్ అంటే మీ అజెండాలో లేకపోయినా కానీ ఒకసారి డేటా కూడా కలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ పెట్టించండి. ఎందుకంటే దిస్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రోగ్రామ్. సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభలో చెప్పిన సబ్జెక్ట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ దే గివ్ అబౌట్ 8,50,000 కనెక్షన్స్. PMUI మాత్రం క్లియర్గా నోట్లో మెన్షన్ చేసుకోండి. DSO టు ఎన్షూర్ దట్ కోఆర్డినేట్ విత్ తహసీల్దార్స్ అండ్ ఐడెంటిఫై పీపుల్ who are not having LPG connection. Sir, we will ensure that a drive is taken up, sir, so that we will be able to send the proposal. అంటే స్టేట్ లెవెల్కి ప్రపోజల్ పంపిస్తే ఖచ్చితంగా వచ్చేస్తాయంటారా శాంక్షన్స్? కమిషనర్ ఆల్సో అప్లైడ్. So we will take it for drive and send the proposal, sir, so that we can get sanctions for this. GMDIC ఉన్నారా? ZMDIC for attending this meeting. This meeting is very important because central government schemes చాలా ఉన్నాయి. అది మనం ఉపయోగించుకుంటే
మన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ మంచిది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అన్ఎంప్లాయ్మెంట్ అని ఇవి వస్తూ ఉంటారు. సో ఎంప్లాయ్మెంట్కి మంచి అవకాశం ఇది. అండ్ డిఫరెంట్ సెక్టర్స్లో మనం ప్రతి సెక్టర్ ఈరోజు కవర్ చేసిన సెక్టర్స్ ప్రతి సెక్టర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ కనెక్టెడ్. ఎక్కడైనా మీ అందరికీ చెప్పేది ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధించింది ఏదన్నా ఉన్న నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోతాం. కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదన్నా ఎక్కడన్నా డిలేస్ ఉంటే నేను నా సైడ్ నుంచి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దిశ చైర్మన్గా నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను. సో దట్ మన జిల్లా ఏ ప్రాబ్లం ఉన్నా మనం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ని ఎట్లా దాన్ని ఉపయోగించుకోవచ్చు అనే కార్యక్రమంలో ఈరోజు మీరందరూ రావడం చాలా సంతోషం. నెక్స్ట్ మీటింగ్కి ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా కన్సర్న్ ఆఫీసర్స్ కానీ whoever has attended today, concerned people, మాకు రిటర్న్లో ముందుగానే ఇస్తే బాగుంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.